వెల్కమ్ టు ఉషా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈజీ రెసిపీ బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఒకసారి. దీనికి కావాల్సిన పదార్థాలు బీరకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, చింతపండు కొంచెం, టేస్ట్కి జీలకర్ర, ఇవన్నీ మగ్గనిచ్చేసి రోట్లో నూరుకుందాం అండి. చూపిస్తాను చూడండి. ఫస్ట్ దాకా పెట్టానండి, స్టవ్ వెలిగించాను, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ పేలకొండ పచ్చిమిర్చి వేస్తున్నానండి. దాని తర్వాత బీరకాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటాలు కూడా వేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇదైతే టేస్ట్ కోసం కొంచెం జీలకర్ర వేస్తున్నాను. దాని తర్వాత వేసుకున్నాక కొంచెం కలపాలండి. అలాగ మగ్గనివ్వండి కొంచెం, ఒక 10 minutes దాకా. కనిపిస్తుందా? బీరకాయ మగ్గిపోయింది ఫ్రెండ్స్. రోట్లో వేసుకొని పచ్చడి నూరుకుందాము. ఇందాక చింతపండు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్, కొంచెం చింతపండు వేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇగో రోట్లో వేసి ఇలా దంచండి పచ్చడిని కచ్చా పచ్చగా. ఇప్పుడు బాక్స్లో తీసుకోవడమేనండి. ఇది టేస్ట్ చూసుకోవటం, ఇంకంతా అయిపోయిందండి పచ్చడి. వేడివేడి రైస్ ఫ్రెండ్స్, బీరకాయ పచ్చడి మంచి కాంబినేషను. ఒక ముద్ద పెట్టుకుంటున్నాను చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మా బాబుకి కూడా పెడుతున్నాను.